సరే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినావు, ఎందుకు వచ్చావు, నీకే అలా అయిపోయింది లైఫ్ అంటున్నావు. ఎప్పుడైనా నీ ఇన్స్టా రీల్స్ కానీ లేకుంటే మొన్నటి దగ్గర పెట్టిన నీ లైఫ్లో జరిగిన ఒక పాస్ట్ గురించి కానీ సో అలాంటివి పెట్టినప్పుడు చాలా ఇష్యూ జరిగింది, లైక్ బయట మొత్తం సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారినాయి అప్పట్లో. మీరు పేరెంట్స్ నుంచి ఎప్పుడు నీకు స్ట్రగుల్ కానీ, సో పేరెంట్స్ నుంచి ఎప్పుడు కాల్స్ కానీ, ఎందుకు అడుగుతున్నాయి క్వశ్చన్ అంటే మనకన్నా మన పక్కన వాళ్ళే ఎక్కువ రెచ్చగొడుతూ ఉంటారు. సో అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీ పేరెంట్స్ నుంచి కాల్ రావడం కానీ ఎందుకు ఇలా అవుతున్నావు అని చెప్పి ఇలాంటి క్వశ్చనరీ అది చాలా మంది అమ్మాయి లైఫ్ లో జరుగుతుంది. పేరెంట్స్ ఇట్లా ఫోర్స్ చేయడం, కొట్టడము, ఇబ్బంది పెట్టడం చాలా చేస్తుంది. కానీ నేను చాలా నా పేరెంట్స్ త్రూగా చూసుకుంటే నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. నా పేరెంట్స్ ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట జరిగినాక కూడా ఏమనలే. ఇక కొన్ని ఇక అంటారు నార్మల్ గా, కానీ నన్ను ఏమంత ఇబ్బంది అయితే పెట్టలే. ఇట్లనే ఉండు, అట్లనే ఉండు, బయటకు వెళ్ళొద్దు, అది చేయద్దు, ఇది చేయద్దని నన్ను ఏది అట్లా చేయలే. సరే పేరెంట్స్ అంటే సో మన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మీకు ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కానీ? నా ఫ్రెండ్స్ వరకు అయితే నేను ఎప్పుడు ఆ మాట అయితే వినలేదు. ఎప్పుడూ నా ఫ్రెండ్స్ అంటుండే, రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకది మ్యారేజ్ అయింది, నా ఫ్రెండ్ది. వెళ్ళినప్పుడు అందరం కలిసినాం 10th క్లాస్ వాళ్ళు అందరం. లైక్ అప్పటికి మాకు గొడవలు అయినవి. అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అన్నారు ఎందుకు వేస్ట్గా పెళ్లి చేసుకుని తొందరగా లైఫ్ ఆగమై, నావైతే ఇప్పుడైతే ఫైన్ అని అట్లా విన్నా. కానీ మన గురించి మన ఇంట్లో వాళ్ళు అనుకునే దానికంటే ఇంటి పక్కన వాళ్ళు, చుట్టుపక్కన వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళు అన్న మాటలే ఎక్కువ ఉంటాయి. కానీ ఒకటే చెప్తాను, మా అమ్మ అస్సలు పట్టించుకోదు ఆ మాటలు. నిజం చెప్తున్నా, నేను అసలే పట్టించుకోను. వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్క గడపకి హిస్టరీ ఉంటది. ప్రతి ఒక్క ఎవరింట్లోనా కూతురు ఉంటది, కొడుకున్నా కూడా వాడు ఎన్నో చేస్తుండే బయట, వాడు వచ్చి చెప్పుకోడు కదా. అమ్మాయి అయితే ఏం చేసినా బయట పడుతుంది, అది ఆటోమేటిక్ గా లూపోస్ తెలిసిపోతే బయట పడిపోతుంది. ఇక అట్లా నేను ఒకటే అంట, వాళ్ళు వచ్చి నాకు ₹1 ఇవ్వట్లేదు, నాకేం పెడతలేదు, నేను వాళ్ళ మాటలు పట్టించుకొని నేను ఇక్కడ ఆగిపోయినాను అనుకో, ముందు స్టెప్ వేయలేను. వెనకాల తిరిగి చేసిన తప్పులు వెనకాలకి తిరిగి చూసుకుంటే అవి తప్పులేదు అనిపిస్తాయి. కానీ వెనక్కైతే తిరిగిపోయి చేసిన తప్పులు అయితే కరెక్ట్ చేసుకోలేను కదా, నేను ముందే పోతా. అంతే. అమ్మ పోలికనా నాన్న పోలికనా? డాడీ. సో అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా నాన్న అంటే ఎక్కువ ఇష్టం? అట్లా అడిగితే చెప్పాలి పక్క, ఇద్దరు ఇష్టం అని మాత్రం చెప్పొద్దు. మమ్మీ. మమ్మీనా? ఎందుకు నాన్న అంటే ఇష్టం లేదా? ఇష్టమే నాన్న. సో అంకుల్ మీరు అంటే ఇష్టం లేదు? మా నాన్నకు తెలుసు అది. నాకు అమ్మ అంటే అదొక ఎమోషన్. అంటే ఒక స్వీట్ మెమరీ షేర్ చేసుకో మీ మమ్మీతో. మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది, అది ఇప్పటివరకు ఎవ్వరికి తెలీదు, మరి మమ్మీకి గుర్తుందో లేదో తెలియదు. నాకు కొట్లాట అయ్యేటప్పుడే నేను నా వల్ల అవ్వట్లేదు, నేను తీసుకోలేకపోతున్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఊర్లో ఎలా ఉంటుంది బయట ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి షేర్ చేసుకో, ఏదున్నా ఇంట్లో 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 నాకు అవ్వట్లేదు. ఎందుకు చేసిన, నా లైఫ్ ఏంది. నైట్ 10 అవుతుంది, డాడీ డ్యూటీ వెళ్ళాడు, వస్తాడు అప్పుడే 10:30కి. అయితే నేను అమ్మనే ఉన్నాం. నేను ఇంటి వెనకాలకి వెళ్ళి కూర్చొని ఏడుస్తున్నా, నా వల్ల అవ్వక బాత్రూంలో ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడ ఏడ్చుంటే మా అమ్మ చూసి పిలిచింది. మా అమ్మ నన్ను రానమ్మా అంటది, ఇక్కడ రా అంటే వచ్చిన. నేను ఇంకా నా వల్ల అవ్వట్లేదు. మా అమ్మ ముఖం చూస్తుంటే ఏడుపు వస్తుంది, నాకు చెప్పుకోవాలి అన్నంత వస్తుంది. పక్కకు పడుకొని, అమ్మ ఎందుకు, నేను ఎవరికేం పాపం చేసిన, ఎందుకు నాకే అన్ని, సరే తప్పు చేసిన, నేను ఎందుకు బయట పడలేకపోతున్నా, ఏంటి నా లైఫ్ అంటే ఇంకింతేనా అంటే మా అమ్మ ఒకటే మాట చెప్పింది, ఇప్పుడు నువ్వు ఇన్ని చూసినావు, ఈ చిన్న ఏజ్లో అన్ని చూసినావు, ఇక ముందు ఏదన్నా స్టెప్ వేసే ముందు ఆలోచించు. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఆలోచించినా తప్పు లేదు దాని గురించి. ఎందుకంటే ఒకటి చేసే ముందు ఆలోచించడం దాన్ని తప్పనరు. అది ఏదైనా సరే నువ్వు ఇంత బాధపడుతున్నావు, నిన్ను అర్థం చేసుకునేటోడు ఎక్కడన్నా ఒక్క చోట ఉంటాడు, నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్ లోకి వస్తాడు, ఏం బాధపడకండి మా అమ్మ. అప్పుడు అనుకున్నా, నా అమ్మనే నాకు ఇంత ఉంది, నా అన్ననే నాకు ఇంత ఉన్నారు, ఇంకెందుకు అన్న థాట్ లో అక్కడే 7 months ఇంట్లోనే ఉన్నా. ఆ తర్వాత చాలా అదృష్టవంతురాలు అలాంటి అమ్మ దొరకదు నీకు. ఇంట్లో నడువే అని చెప్పి ఇంట్లో చేసిన తప్పులకి నిజంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏదో రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అమ్మ గురించి? అరే అమ్మకి చెప్పని సీక్రెట్ ఇంకా ఏదైనా అంటే, సో అమ్మకి కానీ నాన్నకి కానీ ఇంట్లో చెప్పని సీక్రెట్, సో ఆ పాస్ట్ విషయం పక్కన పెడితే అది కాకుండా ఇంకేదన్నా సీక్రెట్ దాచిపెట్టింది ఏదైనా ఉందా? లేదని మాత్రం మనకు ఉండే ఉంటది. దాచిపెట్టింది అంటే
మా అమ్మ నాన్న ఎప్పుడు అంటారు ఏంటంటే, నువ్వు ఎప్పుడు మా గురించి ఆలోచించవు, నీకు నచ్చిందే చేస్తావు, అది ఇది అని అంటారు. కోపంలో తిడతారు, ఎందుకంటే కన్నారు కాబట్టి వాళ్ళకి కన్న పేగ ఎంత ఉంటుందో అంత దుఃఖం కూడా ఉంటది కదా. సరే ఓకే అని చెప్పి వాళ్ళు తిట్టినంతసేపు కోపంతో ఉంటా, తర్వాత ఒక్కదాన్ని మైండ్లో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా నా మైండ్లో రన్ అయితే, సరే కన్నది కదా, తిట్టింది, ఓకే పోనీ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది నాకు, నన్ను అయితే వదులుకోదు కదా, ఎప్పుడు ఎన్ని చేసినా వదులుకోలేదు, నన్ను వదులుకోవద్దు అన్న నమ్మకం అయితే నాకు చాలా ఉంది. ఎందుకో తెలియదు, అది ఎన్ని చేసినా ఇంకేమో తెలియదు. కొంతమంది అయితే వదిలేసుకుంటారు, నా కూతురు చచ్చిపోయింది అని చెప్పి. కొంత నా ఫ్రెండ్స్ ఇంట్లో చూసా, చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టి వాళ్ళకి దండేసిన, నేను కళ్ళతో అట్లా చూసినా కూడా నేనైతే నా పేరెంట్స్ ఎప్పుడు అట్లా చేయలేదు. నేను దాచిపెట్టింది అయితే ఏంటంటే ఎప్పుడు ఇట్లా అంటూ ఉంటారని చెప్పిన కదా, ఏం ఆలోచించవది, కానీ వాళ్ళకి తెలియదు. నేను ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తా. కానీ నాకేంటో మా అమ్మ కోసం ఒక్కటి చేయాలి, మా అమ్మది ఒక్కటి చూపించాలి మా అమ్మకి. కానీ నేను ఒకటైతే ఎప్పుడు అనుకుంటా, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఉన్నంత వరకు మా అమ్మకైతే ఒకటి చూపించే పోవాలి. ఏం చూపిస్తావు? చెప్పను. చెప్పు అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ అంటే చెప్పు. అది కూడా చెప్పా, అది చెప్తే అది మా అమ్మకి సర్ప్రైజ్ ఎట్లయితుంది చూడదు. ఇంటర్వ్యూ చూడదా చెప్తే ఈ నుంచి దాకా పాస్ కొట్టు మమ్మీ ఎవరన్నా, అది సీన్ లేదు. చెప్పవా? సరే అంటే ఏదో సర్ప్రైజ్ ఇస్తా ఉంటుంది, ఇచ్చినప్పుడు ఒక వీడియో తీసినా మా అమ్మ అనుకుంటుంది తెలుసా, అది నన్ను మోసం చేయకుండా ఉంటే చాలు. మీ కూతురు చాలా మారింది. ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తారో అప్పుడు నాకు వీడియో పంపు, నేను కూడా ప్లే చేస్తాను అక్కడ. ఇందాక కూడా మా అమ్మ ఇందాక ఎప్పుడు ఈ రీసెంట్ గానే నేను అన్ని నన్ను చెప్తే మా అమ్మకి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా. ఒకటి ఏంటంటే నాకు అర్థం కాదు, బాయ్స్ లా లవ్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్ లో ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, ఆ అమ్మాయి చెప్తది ఏదైనా పని చేసుకో, మనము ఫ్యూచర్ లో సెట్ అవ్వాలి అని చెప్తే వాడు వినడు. అదే అగర్సే ఆ అమ్మాయి దూరం పెట్టుకుంటూ మెల్లమెల్లగా ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి రిలేషన్ బ్రేక్ అయిపోయి సపరేట్ అవుతుందా, అప్పుడు ఎట్లయితే అరే అది నన్ను ఇట్లా అన్నది, దానికి నేనేంది ఉన్నప్పుడు ఇనురా చేయరా బాబు అంటే చేయరు, కానీ పక్క నుంచి పిల్లలు పోయిన తర్వాత సెటిల్ అవుతాడు. నేను ఇదే అమ్మా ఎందుకమ్మా ఉన్నన్ని రోజులు మనం చెప్తే వినరు, మనం వెళ్ళిపోయాక ఎందుకు ఇట్లా చేస్తారు, సెటిల్ అవుతారు అని చెప్పేసి అంటే, అంతే ఎవరిని నమ్మొద్దు అంతే అదేదో కొన్ని మాట్లాడుకుంటాము. మా అమ్మ అంటది, అమ్మ నేను ఇంకెవరిని నమ్మనమ్మా అంటే, నువ్వు అందరినీ నమ్ము, నన్ను మాత్రం నమ్మకు, నన్ను మోసం చేయి, నువ్వు నన్ను చేస్తూనే ఉండు, నేను మోసపోతే నాకు సిగ్గు రాదని అంటది మా అమ్మ. కానీ క్యూట్ కెమిస్ట్రీ అనమాట, ఇద్దరు బాగా నడుస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఇది కూడా నేను ఓపెన్ గా అడుగుతున్నా, సో నెక్స్ట్ ఏంటి లైఫ్? నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి ఏమన్నా చేసుకుందాం అని చెప్పి ఆలోచనలు ఉన్నావా? ఇక మా అమ్మ ఈ 2 కాళ్ళు ఇరగొట్టి పెడుతుంది. రిలేషన్ కి ఏది లేదు, వద్దు పెళ్లి ఇప్పుడే వద్దు, ప్రజెంట్ చెల్లి అవుతున్నా అంటావు. సరే ఇప్పటిదాకా నీకు ఒకటి చెప్పినా, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పి నేను చెప్పినా కదా, సో వెయిట్ చేస్తున్నావు సర్ప్రైజ్ కోసం? చేస్తున్నా. చెప్పు నువ్వు ఎప్పుడు ఇస్తావో అంటే, లైక్ ఎప్పుడైనా మళ్ళా పిలిచి సర్ప్రైజ్ ఇస్తావేమో అనుకో. సరే నెక్స్ట్ టైం ఇవ్వాలా? మీ ఇష్టం అది. చెప్పు నువ్వు సర్ప్రైజ్ నువ్వు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతా, వాడు పక్క అవుతావు, 100% అవుతావు, నెక్స్ట్ టైం హ్యాపీ ఫీల్ అవుతావు. దీనికి కూడా ఇంతకుముందు నేను చెప్పినా కదా, నీ ఫ్రెండ్ ఎవరు అమ్మాయి సోని అని చెప్పి, అమ్మాయి నుంచి వచ్చింది నాకు నీకు సర్ప్రైజ్ మన అమ్మాయి చెప్పింది. అది ఏం చెప్పింది? అది కొంచెం గలీజ్ గా ఉంటది, ముందే చెప్తున్నాను గలీజ్ సర్ప్రైజ్ అది. నా గురించి అయితే ఏం బయట చెప్పదు. తన దగ్గర ఏదో ఫొటోస్ ఏదో ఉన్నాయంట, అదేదో చూపిస్తా అని చెప్పి చెప్పింది. బట్ నేను సోనీ కూడా ఓపెన్ చెప్పా, సోనీ కూడా రమ్మని చెప్పిన, బట్ తను బిజీ ఉందని చెప్పి నేను ఇప్పుడు లేదు, నేను పోయినా కదా దాంతో పాటు రాజస్థాన్. మేము మొన్ననే మార్నింగ్ వచ్చాము, అది లేదు బయటకు వెళ్ళింది. రెడీయా సర్ప్రైజ్? ఓకే రెడీ. నువ్వు కూడా తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. సరే ఇస్తా పక్క కదా, ఎప్పుడైనా అనుకో పక్కన వేసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నాకే సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. ఓకేనా? కళ్ళు మూసుకోవాలి, మూసుకో. సర్ప్రైజ్ వద్దా? కావాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలి సర్ప్రైజ్ అన్నప్పుడు? అట్లా చూస్తావా మరి? మూసుకో, నేను చెప్తా. ఓపెన్ చేస్తే అనుకున్న వాళ్ళ మీద ఒట్టు, మరి నీ ఇష్టం. నాకు తెలిసి మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం, అమ్మల మీద ఒట్టేయను కాబట్టి అనుకున్న వాళ్ళ మీద ఒట్టు నువ్వు మళ్ళీ. సరే ఓకే తెరవా నీవన్నీ చెప్పి, ఇవన్నీ కళ్ళు మూసుకోను, మళ్ళీ తెలుస్తున్నావు నువ్వు. తెరవద్దు, కళ్ళు మూసుకో. ముందే చెప్తున్నా సర్ప్రైజ్ మొత్తం మిస్ అవుతావు. ఓకేనా? రెడీ?
నువ్వు కళ్ళు మూసుకునే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. బిర్యానీ తెస్తున్నా అన్నావు ఇందాక. అది బిర్యానీ సర్ప్రైజ్ కాదు. నిజంగా చెప్తున్నా, ఈ సర్ప్రైజ్ ని చూస్తే సో వాళ్ళకి చాలా కావాల్సిన వ్యక్తులు, నువ్వేమో ప్లాన్ చేసినావు లో ఉన్న టైంలో కూడా నీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, నీకు ఎంతో ఇష్టమైన నీ ఫ్రెండ్స్ కాదు, ఒక ఫాలోవర్ అనమాట. నీకు ఫాలోవర్ నేను పిలిపిస్తా. రెడీయా? కళ్ళు మూసుకో. ఓకే, రెడీయా? చెప్పు. సరే, గుర్తుపట్టు. వాళ్ళైతే నీ ఫాలోవర్. నువ్వు నా ఫాలోవర్ తీసుకొచ్చి నా కళ్ళు ముప్పిస్తే వీళ్ళు ఏమనుకుంటారు చూసేటోళ్ళు? అబ్బాయి ఫాలోవర్ ఎవరు చెప్పు. ఆ చేయబట్టి గుర్తుపట్టు. ముందు నుంచి నెంబర్ నువ్వే ఇచ్చింది నాకు. సరే, ఇప్పుడు నీ గురించి సీక్రెట్స్ ఏమి చేయదు అట్లాంటిది. నీ గురించి సీక్రెట్స్ అన్ని ప్రతి ఒక్కటి నాకు చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేసినావా? ఏడుంది రాజస్థాన్ నుంచి పట్టుకొచ్చినావు. నేను ఇద్దరం వచ్చింది రాజస్థాన్ నుంచి. నమ్మినావా ఇప్పటికైనా నేను చెప్పినావాన్ని? సోనీ చెప్పింది నాకు. నమ్మవా? వాట్సాప్ ఓపెన్ చేసి చూపియాలా? ఇచ్చినవానే నీకన్నా ముందు మేము ఫ్రెండ్స్ అబ్బా. మరి రాజస్థాన్ ఫ్రెండ్స్ మేము ఇద్దరం. చూడు. ఓకే, సరే, కొంచెంసేపు నువ్వు సైలెంట్ గా ఉండాలి. మధ్యలో అసలు మాట్లాడొద్దు. హెడ్ సోనీ, హాయ్. ఎట్లున్నావు? ఎంత బాగున్నావు? చాలా బాగున్నావా? ఓకే, సో నువ్వు రాజస్థాన్ నుంచి కదా? ప్రాపర్ రాజస్థాన్. సో మరి ఇక్కడ అంటే డాడీ మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. ఓకే, మొత్తం ఇప్పుడు ఇక్కడే. ఓ సూపర్. ఎప్పటి నుంచి పరిచయం మరి నీకు మీ ఫ్రెండ్? ఒక 8-9 months. 1 year. 1 year ఫ్రెండ్. సో ఎలా ఉంది మీ ఫ్రెండ్షిప్? చాలా బాగుంది. ఏమో నీ గురించి ఒకటే చెప్తుంది, నువ్వంటే నచ్చవా అంట. అట్లా చెప్పదు. ఇప్పుడు చూపించాలా కెమెరా మొత్తం పక్కన? నువ్వంటే నచ్చవా అంట. సో ఆమె ఉన్న ఫ్రెండ్ లిస్ట్ లో ది వరస్ట్ అంటే నీ పేరు చెప్పింది ఇప్పటిదాకా నాకు, సోనీ అని. అలా చెప్పదు. అడుగు ఒకసారి. చెప్పలేవు? చెప్పలే. ఓకే, సో నీ పేరు తీయగానే ఎమోషనల్ అయిపోతుంది. ఎట్లా పరిచయం ఇద్దరిది? ఎట్లా పరిచయం అంటే ఇట్లనే నార్మల్ గా పరిచయం అయినాం. ఒక 8-9 months నుంచి పరిచయము. బట్ ఇద్దరు అండర్స్టాండింగ్ అంటే ఒక 4-3 months నుంచి చాలా అండర్స్టాండింగ్. అంటే తనకు నేను అర్థం చేసుకోవడం, నాకు తను అర్థం చేసుకోవడం. అట్లా ఏం అర్థం చేసుకున్నారు అట్లా ఇద్దరు? అంటే ఫ్రెండ్షిప్ లో ఏం అర్థం, ఎమోషన్స్ అవన్నీ. ఓకే, చూసావు మొన్నటి దాకా లైఫ్ లో తను అనుభవించిన బాధలు గానీ. సో యాజ్ అ ఫ్రెండ్ గా నీ సపోర్ట్ ఎలా ఉండే? బాగుంది. సపోర్ట్ చేసినావా తనకి? చాలా చేసిన. తనకు అడగండి. నువ్వు చెప్పాలంటున్నా. చేసిన. ఓకే, సరే, ఇప్పుడు పక్కన ఉంది కదా, ఇప్పటిదాకా మనం చెప్పుకోలేము, ఆల్రెడీ తలకాయ కింద పెట్టిందాను. సో ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే లైఫ్ లో నువ్వు చాలా లోగా ఉన్నప్పుడు మన ఇష్టపడే వ్యక్తులు కానీ మనకు సంబంధించిన వ్యక్తులు సో మన పక్కన ఉంటే అన్ని మర్చిపోతాం అంటూ ఉంటారు. సో తను ఎలా సపోర్ట్ చేసింది? ఎందుకంటే పక్కనే ఉంది. నేను ఇక్కడ ఉంటే దీని దగ్గర ఉంటా, అక్క దగ్గర ఉంటా. అక్క ఉంటది, అక్క ఇంకిద్దరికి తెలుసు, ఇంకిద్దరం చాలా క్లోజ్. నాకు ఇంకెక్కువ చాలా క్లోజ్. అయితే ఏమైంది, నేను ఊరు వెళ్తా కదా, ఫోన్ చేసుకోము, ఇద్దరం మాట్లాడుకోము, ఎప్పుడో ఒకసారి. కానీ ఇక్కడ ఉంటే మాత్రం కలుస్తాం. నాకు ఎట్లా అంటే ఇది, నేను మూడ్ ఆఫ్ ఉన్నా, ఏది ఉన్నా నా గురించి ఆలోచిస్తుంది. ఎట్లా అంటే ఏదైనా సరే నీకు నచ్చితే చెయ్యి, నేను నీ వెనకాల ఉంటా, సపోర్ట్ చేసా. 1 అయినా 2 అయినా 3 అయినా. సో నేను నాకు అవ్వట్లేదు, మైండ్ పని చేస్తలేదు, నాకు తీసుకోలేకపోతున్నా. చలో బయటకు పోదాం పదా అంటది స్కూటీ మీద. అట్లా చక్కరేసి వస్తాం, తిరుగుతాము, తిరిగేసి ఇంటికి వస్తాం, పడుకుంటాం. అట్లా ఇంకా ఉన్నా అనే మాత్రం దానికి చెప్తుంది. నాకు అసలు ఎట్లా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉందంట. సో అది సోనీకి తెలుసు అని చెప్పి చెప్పింది. ఆ పేరు ఏదో చెప్తే జరా. బాయ్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏం లేరా? మరి ఉన్నారు అని చెప్పి ఒప్పుకుంది. నీ సోనీ వచ్చినాక పేరు బాగా తెలుసు, సోనీ చెప్తుంది అని చెప్పి చెప్పింది నాకు. ఓకే, మరి నీకున్నారు డైరెక్ట్ చెప్పేస్తున్నావు? సూపరా, చాలా బాగుంటది ఇలా బాండింగ్. నాకు చాలా ఇష్టం తెలుసా. అవునా? అన్న చాలా చాలా సెన్సిటివ్, ఇంకా అండర్స్టాండింగ్, చాలా కేర్ చేసుకుంటాడు అన్న.
ఎప్పుడైనా నీకు భయం వేసిందా మీ ఫ్రెండ్ చూసినాక? భయం అంటే ఈమె భయపడుతుంది అన్నిటికీ, భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఈమె చాలా ఫేజ్ అయింది లైఫ్ లా, ఈమె ఇంకా ముందు లైఫ్ ఏంటి. ఇప్పుడు అందరూ ఒక లక్ ఉండరు, ఈమె కూడా చాలా మంది నమ్మింది మోసపోయింది. నేను చాలా మందిని నమ్మినా మోసపోయినా ఫ్రెండ్షిప్ దాంట్లోనే. మళ్ళా ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా భయం వేస్తుంది, మళ్ళా మోసపోతామని. అట్లా అని చెప్పి ఈమె కూడా చాలా చాలా బాధపడతా. తనకున్న గుడ్ హ్యాబిట్స్ కొని చెప్పు, బ్యాడ్ హ్యాబిట్స్ కొని చెప్పు. గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా స్మోకింగ్ కానీ లేకపోతే డ్రింకింగ్ కానీ? డ్రింకింగ్ ఉంది కానీ స్మోకింగ్ లేదు. ఉందా డ్రింకింగ్ హ్యాబిట్? ఎవరికి ఉంది? తినుకుంది నాకు. గోడు మీద దాల్చాడు మంచిగా. అవునా? ఏం తాగుతావు? ఓన్లీ బ్రీజర్ తాగుతుంది, ఇంకేం. డ్రింకింగ్ హ్యాబిట్ ఉందంటే నేను ఏదో అనుకున్నా. అట్లా ఏం లేదు. నువ్వు బ్రీజరే బాగుంటుందా? బ్రీజర్ గర్ల్స్ అని చెప్పి ట్రోల్ అవుతావు మరి, నీ ఇష్టం. బ్రీజర్ అన్నది అదొక ఆల్కహాలిక్, అంత పెద్దది ఏం లేదు, అదొక జ్యూస్ అంతే. ఎందుకు నేను మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగిందంటే, సో ఇప్పటిదాకా చెప్పినా కదా, సో మనకంటూ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు. సరే, ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత స్ట్రగుల్స్ లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా కూడా వాళ్ళ రాగానే స్పార్కిల్ అనేది వస్తుంది. సో అది నాకు తెలిసి తన లైఫ్ లో నువ్వే అని చెప్పి తను నాతో చెప్పడం జరిగింది. వావ్, సూపర్. సో మీ ఇద్దరు సరే, ఇప్పుడు వ్యూవర్స్ కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా? సరే, ఇది మాత్రం పరీక్ష, ఇది పరీక్ష. సరే, నువ్వు సైలెంట్గా ఉండు. సో తన బెస్ట్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ అయితే ఒక పాట పాడు. నేనా కాదు, కావాలి కాకుండా మరి కాదని చెప్పి మేము అనుకుంటాం. ఏదైనా ఒక 1 లైన్ పాడు. సరే, నువ్వు ఆగు, ఎందుకంటే నీకు కొంచెం డిఫికల్టీ ఉంటుంది కాబట్టి నువ్వు పాడు. నువ్వు రావా అని చెప్పాకు. లేదు, నువ్వు వాడు ఇప్పుడు. సో నీ ఫ్రెండ్ ఇష్టమైతే వాడబ్బా. కోను తుజే యూ ప్యార్ కరేగా జైసే మే కర్తీ హూ కథం రియల్ కదా, కథం రియల్ అంతే. సో పాడింది కదా. నిన్నెవరింకా ప్రేమిస్తారు ప్రాణం కన్నా నాకన్నా, తెలుగులో అది, నేను హిందీలో పాడా. లైఫ్ లా ఒక అమ్మాయిని అంటే నిన్నే నమ్మిన. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది వస్తారు పోతారు, మోసం చేసినారు, నువ్వు మోసం చేయకంతే. సో నువ్వు ప్రామిస్ చేయాలంటే ఏం చేస్తావు? నేనేం చేయాలి? ఆల్రెడీ మేము చేసుకున్నాం కూడా. ఇప్పుడు నువ్వు రాజస్థాన్లో కిచెన్ లో ఉంది, అంటే కిచెన్ రూమ్ లో ఉంది. మేము అక్కడ ఉన్నప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నా అనుకుంటా, ఫోన్ మాట్లాడుతుంటే పిలిచింది, చాయ్ పెడుతుంది. నాకు చాయ్ పిచ్చి, నాకు హెడ్ఏక్ వస్తే చాయ్ తాగకపోతే. మంచి పెడతావా? బాగా పెడుతుంది చాయ్. నెక్స్ట్ టైం పెట్టినప్పుడు నేను ర్యాపిడో బుక్ చేస్తా. నిజంగా లేపుతుంది, జల్దీ ఉట్ట బ్రష్ కరా అని అంటది. బ్రష్ చేసి వచ్చేలోపు ఇగోవే చాయ్ అని అంటది, తాగుతా. మంచి హ్యాబిట్. అయితే ఏమేమి చాయ్ పెడుతుంది అనుకుంటా. అప్పుడు ఏం చేస్తున్నావు ఏమో, ఎందుకు వచ్చిందో దాని నోట్లో నుంచి నాకు నిజంగా ఇప్పుడు చెప్తుంది, దీనికి చెప్పలే. నా హార్ట్ కి ఇట్లనో ఫీల్ వెళ్ళిపోయాను. హర్ష, నీకు ఒక మాట చెప్తా, నువ్వు కనుక నన్ను మోసం చేసినావు అనుకో, నేను చంపేస్తా అంటున్నది నన్ను. చెప్పిన ఆమె ఎవరితో మాట్లాడుతుంది ఫోన్ లో, అమ్మాయితో ఎవరితో. నాకు కోపం వచ్చి అన్న 1 hour మాట్లాడుతుంది. నేను అన్నా, నువ్వు ఎవరితో అయినా మాట్లాడగా నన్ను వదిలేసి వెళ్ళినావు అనుకో, ఇంకా సంథింగ్ ఇట్లా అన్న చంపేస్తుంది కూడా అని చెప్పి. ప్రామిస్ ఆపి, నువ్వు ప్రామిస్ చేయలే. ఏం ప్రామిస్ చేస్తాను? అట్లా చెప్పింది కదా. ఇక తనకి తెలుసు నేనేంటి, నేను ఎట్లా ఉంటా, నేను ఎవరికి నమ్మినా కూడా దీన్ని మాత్రం వదిలిపెట్టాను. దానికి తెలుసు ఎక్కడ పోయినా ఎంత తిట్టినా మళ్ళా దీని దగ్గరికే వస్తా, అది నా దగ్గరికే వస్తుంది. సూపర్. ఇంకా ఒకటే చెప్తా, నేను ఎన్నో చూసిన ఆ విషయం దానికి తెలుసు కాబట్టి నన్ను మోసం చేయకు, నా దగ్గర ఏది దాచొద్దు, నాతో ఎప్పుడు. సో ఇన్ కేస్ దూరం అయిపోయింది, ఆ టాపిక్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మేము ఇంట్లో. మమ్మీ పైన ఏమి ఇట్లనే నేను బ్రష్ చేస్తుంది, ఇది బ్రష్ చేస్తుంది, ఇట్లనే మాట్లాడు. సో నీగో మనల్ని ఇట్లా చూసి కొంతమంది జలాయించుకుంటారు, ఇట్లా మనం అంటే ఇట్లా పడనోళ్ళు ఉంటారు. సడన్ కలిసినాము, మన బాండ్ ఇంకెక్కువ అయిపోయింది, బయట చాలా మంది మనకి గుర్తుపడతారు. ఇదేంది పిల్ల ఇన్ని రోజులు అక్కడ ఉండి రీల్స్ మన ఏరియాలో తిరుగుతుంది, ఈ పిల్లతో ఉంటుంది, ఏంది వీళ్ళ బాండ్ అని చెప్పేసారి ఇట్లా అనుకుంటారు. నజర్ అవుతుంది మన పైన. చూడు పక్క నాకు ఒక్కొక్కసారి భయం అవుతుంది, మనము విడిపోతామేమో అని చెప్పి అంటే నాకు కూడా భయం అవుతుంది. నన్ను నేను కూడా అన్న సడన్గా, అవును విడిపోతామేమో అన్న భయం వస్తుంది. కానీ
కానీ అస్సలు నా నోట్ నుంచి ఎందుకు వచ్చింది అది? ఇంకా డౌట్ మొదలైందా మీకు? అట్లేం లేదు. సరే ఇన్ కేస్ నువ్వు ఆగు, సోనీ నువ్వు చెప్పమ్మా. ఇన్ కేస్ తను నీకు దూరం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్ అవుతుంది అన్న? ఏదో ఒక రీజన్ లా. అవ్వదు. ఫస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ కేస్ ఒకవేళ అయితే అయినా కలుస్తాం, సారీ చెప్పుకుంటాం, ఇట్లా చేసిన తప్పు నువ్వు నీకు చెప్తే నువ్వు తిడుతావేమో అని చెప్పలే, ఇట్లా కలుస్తాం అన్న, అట్లా ఏం లేదు. ఓకే, నువ్వు చెప్పు. ఇన్ కేస్ తను దూరం అయితే దానికి తెలుసు నేను డిప్రెషన్ లోకి వెళ్ళి అవ్వదన్న, ఏ జన్మలో అవ్వదు. అంతేనా? ఎందుకంటే నన్ను పట్టుకొని ఏడుస్తుంది అది, నువ్వు వదలకు నన్ను అని చెప్పి. ఎందుకంటే తను ఒక యూట్యూబర్, ఇన్స్టాలో రీల్స్ చేస్తారు, తనకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను యూట్యూబర్ కాకపోయినా నార్మల్ ఫ్రెండ్ అయినా, ఇప్పుడు యూట్యూబర్ అని ఉండద్దు, నువ్వు యూట్యూబర్ ఉన్నావు కాబట్టి నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా కాబట్టి నేను అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉండాలి. తనకు నేను దొరికినా, నేను తనకు దొరికినా అంటే చాలా లక్కీ. నేను అనుకోలే, నాకు కూడా చాలా స్కూల్లో కాలేజ్ లా చాలా మోసపోయినాం. బట్ ఇప్పుడు ఓకే. సో మొత్తం ఇక్కడనేనా లేకుంటే రాజస్థానా? నాది ప్రాపర్ రాజస్థాన్, బట్ మ్యారేజ్ అయినాక మమ్మీ డాడీ ఇక్కడే. డాడీ మార్బల్ కాంటాక్ట్స్, మమ్మీ హౌస్ వైఫ్. ఎలా ఉంటారు పేరెంట్స్ తో మీరు? చాలా బాగుంటారు. సో మొత్తానికి అయితే హ్యాపీగా మీ ఇద్దరు లైఫ్ నడుస్తుంది. సో నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏం కోరుకుంటున్నా చెప్పాలా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చెప్పక అసలు వద్దు, కట్ చేసి మనస్ఫూర్తి అని కట్ చేసి మనస్ఫూర్తిగా ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు ఆల్మోస్ట్ తెలుసు, థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచించకండి, మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోకండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? ఏదో కపుల్స్ కి చెప్తారు చూసినారా, అట్లనే ఉన్నారు కదా మీరు. సో అవును, ఇది మనకు ఒక చాలా మందికి ఒక సొల్యూషన్ అయిపోయింది ఇది. సో నువ్వు ఇప్పటిదాకా అన్నావు కదా, సో తను ఫ్రెండ్ పక్కన తిరుగుతుంది, సో చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారో, సో తను ఒక యూట్యూబర్, తిను ఇంట్లో ఉంటున్నారు, చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరు, అసలు నీకు నువ్వు ఏమైతావు అని చెప్పి కూడా ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో మనం షేర్ చేసుకున్నాం. ఇదే కాదు, ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు, షీ నోస్ హిమ్. దీనికి తెలుసు వాళ్ళు ఎవరో. వాళ్ళు కూడా నా చూసింది దగ్గర ఉండి వాళ్ళు నా కోసం ఏం చేసినారు. ఎవరు? ఆ పేరు చెప్పు కదా. పేరు అగో పేరు మనిషి ఇక్కడ ఉంటే మనిషి ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నా. మై అన్న లవర్ అయితే చెప్పలేను, బట్ ఇద్దరిలో అండర్స్టాండింగ్ చాలా బాగుంది. నేను 24 hours తనతో ఉంటా, తిను నాతో ఉంటది. మై అన్న ఉంటాడు ఒక అన్న, రీల్స్ లా ఉంటది ఈమె ఐడిలా, డియో మై అని. లైక్ కొలాబరేషన్స్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అవును, చూసాను నేను. బాయ్ ఫ్రెండ్ అయితే చెప్పలేను, చెప్తుంది కదా, లవ్ అయితే చెప్పలేను అన్న, బట్ అండర్స్టాండింగ్ ఇద్దరికి చాలా బాగుంది. సో ఫ్రెండ్ ఏదైనా అనుకోండి, ఇంకా అదొక బాండింగ్ అంతే ఇద్దరి మధ్య. ఇంకా చాలా ఒకగానొక సిచ్యువేషన్ లో ఆ పాస్ట్ తోని చూస్తే హీ వాజ్ దేర్, ఇంకా చూసుకుండు వచ్చిండు, కొట్లాడి అట్లా.